హాయ్ అండి, లావణ్య గారి అబ్బాయి ఆల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. దివాళీ పండగకి అయితే కొన్ని తీసుకున్నాం, అవి ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. ఏంటి చూడండి ఫ్రెండ్స్, చూసేయండి టంటనా. మీ అందరికీ అర్థమైపోయిందా ఫ్రెండ్స్? ఇగో దీపాలన్నమాట. ఈ దీపాలు అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. మేము చూడడమే కొత్త అనుకుంటా ఇవి. కాకపోతే నాకు మంచిగా అనిపించింది, అందుకే వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ పోసి వత్తి పెట్టి అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తే వెలుగుతాయి. కాకపోతే ఇవి మాత్రం ఒక్కటే 3 పనులని ఒక్కటే చేస్తుంది అనమాట. అదేంటంటే నీళ్ళు అందులో పోస్తే మాత్రం వెలుగుతుంది ఫ్రెండ్స్. అసలు చాలా అనిపించింది నాకైతే. అవి నిన్న వచ్చాయి ఫ్రెండ్స్, కానీ పనికి వెళ్తున్నా కదా, నేను అలసిపోయినట్టుంటే వీడియో అయితే తీయలే ఫ్రెండ్స్. ఈరోజు అయితే తీసా. నిన్న రావడం మా బాబు అయితే ఇక ఎమ్మటే ఓపెన్ చేసి ఇక వాటర్ అయితే పోసింది ఫ్రెండ్స్. మంచిగా వెలిగాయి, మంచిగా అనిపించింది మా ఇద్దరికైతే. మా బాబుకు నాకు చూడండి, నీళ్ళు వస్తే అలా వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. వెలుగు వెలుగు వస్తుంది కదా, నీళ్ళు కొద్దిగా వస్తే వచ్చేస్తుంది వెలుగు. దీపం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు ఇది చాలా నచ్చాయి అన్నమాట. అలా అవన్నీ 30 వచ్చాయి ఫ్రెండ్స్. ఒక 2 అలా ఎలగలే ఫ్రెండ్స్, మంచిగా అనిపించలేము. 2 పోయినాయి అన్నమాట వెలగకుండా. వాటర్ పోసినా ఎలగలేదు, కానీ ఏమో 30లో 2-3 పోయినా ఏం కాదులే ఫ్రెండ్స్. చాలా తక్కువకి వచ్చాయి అనుకుంటున్నా నేనైతే. 30 ఇచ్చారు, 250 40 అయింది ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి 240 అయినాయి అనుకుంటున్నా, నాకు గుర్తులేదు అంతగా. చూసాం, ఆయన నాకు తెలియకుండానే ఆర్డర్ చేసిండు అనమాట. ఆర్డర్ చేశాక నాకు చూపెట్టిండు. ఇది చేసా అంటే నీళ్ళతో దీపం వెలుగుద్ది అని అంటే, ఊకో బావా ఎందుకు అబద్ధాలు చెప్తావు అన్నా అనమాట. అంటే లేదే పిచ్చిదానా వెలుగుతాయి అని చెప్పిండు అనమాట. నేను ఎప్పుడు చూడలే ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు పోస్తే దీపం వెలగడం. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మ్యాక్సిమం చాలా మందికి తెలుసు ఇలాంటి దీపాలు. నేను చూడడం కొత్త అనుకుంటా. చూడండి, ఒక్కొక్క బాక్స్లో 6 ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి చూడండి. నీళ్ళు పోస్తున్నా కదా వెలుగుద్ది చూడండి. అది భలే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. మా బాబు కూడా అమ్మ భలే ఉన్నాయమ్మా అని అంటుండ అనమాట. కానీ మట్టి దీపాల మీద రావు ఫ్రెండ్స్ ఇవి. ఎంతైనా మట్టి దీపాలే ఇవి ఫ్రెండ్స్. కాకపోతే బాగున్నాయని చెప్తున్నా, వాటి మీద అయితే అస్సలు రావు ఫ్రెండ్స్. చూడండి బాగున్నాయి కదా. ఇంకా చీకట్లో అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి అనుకుంటా. కాకపోతే నేను లైట్ వేసా కదా, రూమ్లో లైట్ వేసి వీడియో తీస్తున్నా, అందుకే కొద్దిగా ఇంకా చీకట్లో అయితే మంచిగా కనిపించేటి. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. మీ అందరికీ నచ్చాయా? నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, బాగున్నాయి అక్క అనేసి. అయితే నాకు 2 ఎలగలే ఫ్రెండ్స్, మరి ఏమైందో తెలియదులే. 2 అయితే ఎలగలేదు. ఏం కాదులే అనేసి ఇక నాకు నేనే సర్ది చెప్పుకున్నాను అనమాట. బాగున్నాయా ఫ్రెండ్స్? మీ అందరికీ తెలుసా ఇలాంటి దీపాలు ఉన్నాయని? తెలియని వాళ్ళు మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలా బాగున్నాయి అన్నమాట. వీటితో పాటు మట్టి దీపాలు కూడా వేయండి ఫ్రెండ్స్. మట్టి దీపాలే మంచిదన్నమాట ఇంట్లోకి. కానీ ఇక కొద్దిగా స్టైల్గా బాగున్నాయి కదా అనేసి అయితే తీసుకున్నాం. దివాళీ గిఫ్ట్గా ఇచ్చిండనమాట మా ఆయన నాకు. గిఫ్ట్ అని ఎందుకు అంటున్నా అంటే, నాకు తెలియకుండా ఆర్డర్ చేసిండు కాబట్టి. బాగున్నాయా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగున్నాయో. మా నాయనలు మనకు చిన్న గిఫ్ట్ ఇచ్చినా మనం ఎంతో పొంగిపోతాం కదా ఫ్రెండ్స్, అలా అనమాట. మా ఆయన ఇవి ఇచ్చేసరికి నాకు చాలా ఆనందం వేసింది అనమాట. మా ఆయన బాగున్నాయి బావా అని అంటే, బాగుండవు ఎలాగో అని అన్నావుగా, వెలుగుతున్నాయి చూడు పిచ్చిదనా అన్నాడు అనమాట. లాస్ట్కి నేను పిచ్చిదానయ్యా నా బావా అని ఇక ఇద్దరం అనుకున్న నవ్వామన్నమాట. అట్లుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. మా ఆయన నేను ఏదో ఒకటి అలా చెప్పుకుంటాం, తిట్టుకుంటూ ఉంటాం అనమాట. తిట్టుకుంటూనే ప్రేమ ఉంటుంది అని అంటారుగా ఫ్రెండ్స్, అలా అనమాట. ఓకేనా? మా వీడియో కానీ నచ్చితే లైక్